అందరికీ నమస్కారం. బిగ్ బాస్ హౌస్లో ఫైనల్ వీక్ వచ్చేసింది. కానీ ఈసారి ఇదొక మామూలు ఫైనల్ వీక్ కాదు. ఎందుకంటే ఒక పెద్ద ట్విస్ట్ పడింది. అదేంటంటే ఒక డబుల్ ఎలిమినేషన్. ఇది మొత్తం టైటిల్ రేస్నే తలకిందులు చేసేసింది. సో ఈ మార్పులేంటి, గేమ్ ఇప్పుడు ఎలా మారింది? రండి దీని గురించి మనం పూర్తిగా విశ్లేషించుకుందాం. అసలిప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ డబుల్ ఎలిమినేషన్ టైటిల్ రేస్ను ఎలా మార్చేసింది? అంటే కేవలం ఇద్దరు బయటికి వెళ్లడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? టైటిల్ గెలిచే అవకాశాలు ఎవరికి పెరిగాయి? వ్యూహాలు ఎలా మారబోతున్నాయి? చూద్దాం. సరే, ముందుగా మనం ఆ పాయింట్ దగ్గరికే వెళ్దాం. ఫైనల్ వీక్ని కిక్స్టార్ట్ చేసిన ఆ ఒక్క విషయమేంటి? దానివల్లే కదా గేమ్ మొత్తం ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. అవును, ఈ వారం హౌస్లో మనం చూసింది సింగిల్ ఎలిమినేషన్ కాదు, ఏకంగా డబుల్ ఎలిమినేషన్. దీంతో ఫైనల్ వీక్కి టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరనేది ఫిక్స్ అయిపోయింది. అంటే ఫైనల్ వీక్ ఇక అధికారికంగా మొదలైనట్టే. ఇది కేవలం ఇద్దరు వెళ్ళిపోయారు అని చెప్పడానికి లేదు. ఇది మొత్తం గేమ్ డైనమిక్స్ని మార్చేసిన ఒక పెద్ద మూవ్ అన్నమాట. మరి ఆ ఎలిమినేట్ అయిన ఇద్దరు ఎవరంటే సుమన్ శెట్టి మరియు భరణి. పాపం ఇద్దరూ చివరి వరకు చాలా గట్టిగా పోరాడారు, కానీ ఫైనల్స్కి జస్ట్ ఒక్క అడుగు దూరంలో వాళ్ల ప్రయాణం ముగిసింది. అయితే వాళ్ల ఎలిమినేషన్ అనేది ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ల ఆటపై డైరెక్ట్గా ప్రభావం చూపించబోతోంది. అదే అసలు పాయింట్. సరే, ఈ ఎలిమినేషన్ వల్ల ఇమ్మీడియట్గా బెనిఫిట్ అయింది ఎవరు? ఆ లెక్కలు చూద్దాం పదండి. ముఖ్యంగా ఈ మార్పు తనుజకు ఎలా ప్లస్ పాయింట్ అయింది? ఫైనల్ వీక్లో ఓటింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గత సీజన్లన్నీ గమనిస్తే ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. అదేంటంటే మొత్తం పోలయ్యే ఓట్లలో దాదాపు 80-90% ఓట్లు కేవలం టాప్ 2 కంటెస్టెంట్స్ మధ్యనే పంచుకోబడతాయి. అంటే ఏంటి? అసలు సిసలైన పోటీ ఇద్దరి మధ్య నడుస్తోందనర్థం. ఇక్కడే ఓటింగ్ ట్రాన్స్ఫర్ అనే ఒక కాన్సెప్ట్ చాలా కీలకంగా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ల ఫ్యాన్స్ ఊరుకోరు కదా, తమ ఓట్లను వాళ్ల ఫేవరెట్ కంటెస్టెంట్కి హౌస్లో ఎవరు క్లోజ్గా ఉన్నారో వాళ్లకి వేయడం మొదలుపెడతారు. ఇదొక రకమైన ఎమోషనల్ కనెక్షన్ అన్నమాట. మా వాడు గెలవలేకపోయాడు, కనీసం వాడి ఫ్రెండైనా గెలవాలి అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు పాయింట్కి వస్తే, సుమన్ శెట్టి, భరణి ఇద్దరూ కూడా హౌస్లో తనుజకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వాళ్ల ఓట్ బ్యాంక్లో మేజర్ షేర్ ఎక్కడికి వెళ్తుంది? సహజంగానే తనుజకే బదిలీ అవుతుంది. ఇది ఆమెకు మామూలు బూస్ట్ కాదు, చాలా పెద్ద ఓటింగ్ బూస్ట్. ఓకే, తనుజకు ఈ ఓటింగ్ బూస్ట్ దొరికింది. మరి టైటిల్ రేస్లో ఉన్న మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కళ్యాణ్ సంగతేంటి? అతని బలమేంటి, ఎక్కడుంది? ఆ విషయం చూద్దామిప్పుడు. కళ్యాణ్కు ఈ డబుల్ ఎలిమినేషన్ వల్ల తనుజకు వచ్చినట్టు ఇమ్మీడియట్ ఓటింగ్ బూస్ట్ అయితే రాకపోవచ్చు. కానీ కళ్యాణ్ అసలైన బలం బయట కాదు, హౌస్ లోపల ఉంది. అదేంటంటే అతను మిగిలిన కంటెస్టెంట్స్తో మెయింటైన్ చేసిన రిలేషన్షిప్స్. ఫైనల్ వీక్లో ఈ బంధాలే అతని అసలైన ఆయుధం. ముఖ్యంగా ఇమాన్యుయల్, డీమన్ పవన్ వీళ్ళిద్దరూ కళ్యాణ్కు చాలా క్లోజ్. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఏదైనా జరిగితే అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బయటికి వెళ్ళినా వాళ్ల ఓట్లు ఎవరికి వెళ్తాయి? కళ్యాణ్కే కదా. ఇది గేమ్ చివరి నిమిషంలో కళ్యాణ్కు పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే, మనం తనుజ, కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ రేస్లో ఇంకా మిగిలిన వాళ్లు కూడా ఉన్నారు కదా. వాళ్లని తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ల పాత్ర కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఏ ముగ్గురిని చూస్తే ఇమాన్యుయల్, డీమన్, పవన్ వీళ్ళిద్దరూ కళ్యాణ్ అలీస్కా అంటే మిత్రులుగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక సంజన విషయానికొస్తే ఆమె ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫైనలిస్ట్ అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఆమె టాప్ 5కి వస్తుందని చాలామంది అస్సలు ఊహించలేదు. కానీ తన జర్నీతో ఆడియన్స్ని బాగా ఇంప్రెస్ చేసింది. సో ఈ ఈక్వెషన్స్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మనందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ రన్ అవుతోంది. ఫైనల్గా ఈ సీజన్ విజేత ఎవరు కాబోతున్నారు? ఈ ఫైనల్ రేస్ ఇప్పుడు క్లియర్గా ఇద్దరి బలాల మధ్య పోటాపోటీగా మారింది. ఒకవైపు డబుల్ ఎలిమినేషన్తో వచ్చిన ఓటింగ్ బూస్ట్తో తనుజ దూసుకెళ్తోంది. మరోవైపు హౌస్లో ఉన్న సపోర్ట్, రిలేషన్షిప్స్తో కళ్యాణ్ బలంగా నిలబడ్డాడు. చెప్పాలంటే ఇది బయట ఓట్లకు, లోపల గేమ్ ప్లాన్కు మధ్య జరుగుతున్న పెద్ద ఫైట్. అయితే మనం ఒకటి మాత్రం మర్చిపోకూడదు, ఇది బిగ్ బాస్ ఫైనల్ వీక్. ఇక్కడ ఒక్క రోజు చాలు, ఒక్క ఎపిసోడ్ చాలు మొత్తం గేమ్ని అటునుంచి ఇటు తిప్పేయడానికి. సో లాస్ట్ డే వరకు ఏది జరగొచ్చో మనం ఊహించలేం. రేస్ ఇంకా ఓపెన్గానే ఉంది. సో చివరిగా ఒకే ఒక ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. స్ట్రాటజీతో వచ్చిన ఓటింగ్ అడ్వాంటేజ్ తనుజను గెలిపిస్తుందా, లేక
హౌజ్లో కష్టపడి సంపాదించుకున్న స్నేహమే చివరి నిమిషంలో కళ్యాణ్కు టైటిల్ తెచ్చిపెడుతుందా? వ్యూహం గెలుస్తుందా లేక స్నేహం గెలుస్తుందా? దీని గురించి ఏమనుకుంటున్నారో చూడాలి.